వందనాలు. ఈరోజు మనం గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈరోజు అందరం కూడుకున్నాం కదండి. ప్రియమైన వారలారా, నాకు ఇవ్వబడిన మాట సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాటగా మనం ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ప్రియమైన వారలారా, క్రీస్తుని ఆనాడు సిలువ వేస్తున్నారు. ఆయనను ఎంతో ఇబ్బందులు పెట్టారు, కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ము వేయబడింది. తర్వాత ఆయన్ని ఎన్నో విధాలుగా కష్టాలు పెట్టారండి. ఏమండి, మామూలుగా అలాంటి శిక్షలు ఎవరు అనుభవించలేరు. కానీ క్రీస్తు ప్రభువారు ఎందుకు అంతటి శిక్షను అనుభవిస్తున్నారు అంటేనండి, లోకమంతా పాపము లేకుండా లోకమంతా రక్షింపబడాలి, మనుషులంతా రక్షింపబడాలి అని ఆయన తాపత్రయం. నిజంగా క్రీస్తుకు ఉన్న శక్తి మామూలుది కాదు. ఎందుకంటే ఈ లోకంలో ఆయన జీవించే కాలంలో మనం చూస్తే సముద్రం ఆయన మాటకు ఆగింది, ప్రకృతి ఆయన మాట వినిందండి. ఎంతటి ప్రళయమైనా సరే ఒక్క మాటతో ఆపబడింది. అలాంటి ఆయన ఇంతటి కష్టం వచ్చేటప్పుడు ఆయన శిలువ మరణం పొందకుండా ఆగిపోయి ఉండగలడా అంటే ఆగిపోయే శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే పంచభూతాలు ఆయన మాట వింటాయి. కానీ ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అనే విషయంలో మాత్రమే ఆయన ఆలోచన కలిగి ఈ భూమి మీద జీవించాడు. ఈ శిక్షకు ఆయన పాత్రుడు కాడు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు. శిలువ మరణం పొందాలి అంటే ఆనాటి రోమా సామ్రాజ్యం ఎవరికి శిక్ష విధించేది అంటేనండి, ఎంతో బందిపోతు దొంగగా ఉంటే అటువంటి శిలువ మరణం పొందే శిక్షను విధించేది. కానీ ఆయన శిలువ మరణం పొందడానికి ఇష్టపడ్డారు అంటేనండి, మనల్ని అందరినీ ప్రేమించాడండి, మనల్ని అందరినీ క్షమించాడు. ఎలా క్షమించాడు అంటే మన పాపాలను క్షమించాడు, మన అతిక్రమములను క్షమించాడు, ఏమండి మన దోషాలను క్షమించాడు. ఇవన్నీ క్షమించి మన కోసం ఆయన శిలువ మరణం పొందాడు. తండ్రి మాట మీద నిలవబడ్డాడండి. ఏమండి, ఆయన తలుచుకుంటే ఆయన పక్కకు తొలగిపోయే అవకాశం ఉంది. దేవుని పిల్లలారా, మనం ఇప్పుడు దేవుడు క్రీస్తు మనల్ని క్షమించాడు. అక్కడ ఆయన్ని హింసించిన వారిని క్షమించమని తండ్రిని వేడుకొని ప్రార్థిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రియమైన వారలారా, 33.5 సంవత్సరాలు ఆయన జీవిత కాలంలో ఆయన ఈ భూమి మీద బ్రతికి ఉండగా ఆయన కోసం ఏమీ కోరుకోలేదు, ఆయన కోసం ఏమీ ఆశపడలేదు. ఏం కోరుకున్నాడంటే మనుషులందరూ రక్షణ పొందాలి, అది నా బట్టి రక్షణ పొందాలి అనేసి ఆయన ఆలోచించాడండి. అందరినీ క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. దీనిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటేనండి, మన పట్ల ఎవరైనా ఏమైనా చేస్తే క్షమించే గుణం రావాలి అని ఆలోచన కలిగి ఉన్నాడండి. అలా ఈ బైబిల్ గ్రంథంలో ఎవరైనా కనిపిస్తున్నారా? అలాగా ఒకరి పట్ల ఒకరు అన్యాయంగా ప్రవర్తిస్తే క్షమించే వారిగా ఎవరైనా కనిపిస్తున్నారా అని మనం చూడగలిగితేనండి, ఇందులో మొదటిగా మనకి కనబడే వాళ్ళు ఎవరు అంటే, మన పట్ల అన్యాయంగా ఉంటే మొదటగా క్షమించే గుణం కలిగిన వారు ఎవరు అంటే దేవుని కుమారులండి. మనల్ని మన జీవితాలలో ఎన్నో విధాలుగా హింసించిన వారిని క్షమించే గుణం కావాలి అంటేనండి, దేవుని కుమార్తెలు, దేవుని కుమారుడై ఉండేవారు మాత్రమే అలా క్షమించగలిగే అవకాశం ఉంది అనేసి క్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. యేసుక్రీస్తు కలువరి శిలువలో అక్కడున్న వారిని అందరినీ క్షమించాడు. అంటే ఆయన దేవుని కుమారుడండి. ఒక వచనం చూసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూసుకుందామండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చాలమ్మా. ఏమండి, ఎలా ఉండాలి అంట? ఏం చెప్తున్నారు అంటే, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలుగా ఉంటే మాత్రం శత్రువులను ఏం చేస్తారంట? ప్రేమిస్తారు. అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, క్షమించబడాలి. అలా క్షమించగలిగే హృదయం కావాలి అంటే ఎలా ఉండాలి అంటే, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటేనే మనం క్షమించగలం అని చెప్తున్నారండి. ఇంకా రెండవ మాట ఏంటంటే, ఇంకెవరు క్షమించగలుగుతారు ఇతరుల్ని అంటేనండి,
రెండవదిగా దేవుని చిత్తమును దేవుని ప్రణాళికను ఎరిగిన వారు అని చెప్పబడుతుందండి. ఏమండి, మనం ఇతరుల్ని క్షమించలేకపోతున్నాం అంటే దేవుని యొక్క చిత్తము, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం తెలియకపోవడమేనండి. నిజంగా ఒక ఆయన బైబిల్లో కనిపిస్తారు. ఆయన ఎవరు అంటే యోసేపు గారు. యోసేపు గారిని తన అన్నలు గోతిలో పడేస్తారు, చంపేయాలని చూస్తారు, వేరే దేశస్తులకి అమ్మేస్తారండి. ఆయన అక్కడికి వెళ్ళి, అంటే దేవుని ప్రణాళిక, ఆయన అక్కడికి వెళ్ళి మంచి పొజిషన్, మంచి స్టేటస్ సంపాదించుకుంటాడు. కాకపోతే వీళ్ళు చేసింది అన్యాయమే కదండి. కాకపోతే ఆ అన్యాయం వెనక కూడా దేవుని ప్రణాళిక, ఆయన ఉద్దేశం ఉంది. ఆయన్ని గొప్ప స్థానంలో నిలవబెట్టాడు. ఆ స్థానంలో ఉండి కూడా ఆయన దగ్గరికి ఆ అన్నదమ్ములు వెళ్ళేటప్పుడు ఏం చేశాడండి? క్షమించాడు కదండి. క్షమించి కరువులో ఉన్న వారిని రక్షించాడు. ఆ దేశాన్ని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ అన్నదమ్ముల్ని క్షమించగలిగాడండి. నిజంగా అలాంటి ఆలోచన శక్తి మనకి కావాలి అంటే ఏ విధంగా బ్రతకమంటున్నాడు దేవుడు అంటే దేవుని చిత్తమును, దేవుని ప్రణాళికను ఎరిగిన వారంగా ఉండాలి. రెండో కారణం అండి. ఇంకా మూడో విషయం చూసుకుందాం. మూడవది ఏంటి అంటే నిజమైన క్రైస్తవులు లేదా తిరిగి జన్మించిన వారు అంట ఇతరులని క్షమించగలుగుతారంట. క్రీస్తు వారిలా క్షమాపణ కలిగి ఉండాలి అంటేనండి నిజమైన క్రైస్తవులుగా ఉండాలి లేదా తిరిగి జన్మించిన వారిగా ఉండాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 13 కూడా చదవమ్మా. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకుని ఎడల ఒకనినొకడు సహించుచు ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ప్రియమైన వారలారా, ఇక్కడ 12వ వచనంలో 5 క్వాలిటీస్ కనిపిస్తున్నాయి, 5 చెప్పబడుతున్నాయి. ఏంటి అంటే జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇవన్నీ కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేయగలుగుతామంట? హాని చేసిన వారినంట క్షమించగలుగుతామంట. నిజంగానండి, దేవుడు చెప్తున్నాడు, నిజమైన క్రైస్తవులుగా ఉండగలిగితే ఈ క్వాలిటీస్ అనేవి ఆ క్రైస్తవుడిలో కనిపిస్తాయండి. జాలిగల మనస్సు ఉంటుంది, దయాళత్వము ఉంటుంది, వినయము ఉంటుంది, సాత్వికము, దీర్ఘశాంతము కూడా ఉంటుందండి. మనం మన శత్రువులను ప్రేమించగలగాలి అంటే ఇంకొక కారణం అండి, నిజమైన శత్రువు ఎవరు అని తెలుసుకోవాలండి. నిజమైన శత్రువు ఎవరు మనకి అంటే మన పక్కింటి వారా, లేకపోతే మన బంధువుల, మన స్నేహితుల? ఎవరు నిజమైన శత్రువు అంటే బైబిల్లో ఒక మాట చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూసుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మ సమూహంతోనూ. చాలండి. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము పోరాటం ఎవరితో అంటే మనుష్యులతో కాదు అని ఈ వాక్యం చెప్పబడుతుంది, శరీరులతో కాదంట. ఏమండి, నిజంగా ఈరోజు మనం పోరాడుతున్నది ఎవరితో అని తెలుసుకునే శక్తి మనకు తెలిసినట్లయితేనండి నిజంగా మనము మన పొరుగు వారిని మనం క్షమించగలుగుతామని బైబిల్ గ్రంథం చెప్తుందండి. 5వదిగా ఎవరు క్షమిస్తారు ఇతరులను అని అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అని చెప్పబడింది. ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అంటే దేవుని భక్తులుగా ఉండేవారండి. మనం మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం నుండి 60వ వచనం వరకు రాసి ఉంది. అంతా చదవనవసరం లేదు, కానీ 55వ వచనం ఒకసారి చదువుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునే వాడే ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను చాలమ్మా. నిజంగా ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు ఈ 55 నుండి 60వ వచనంలో అంటే ఆయన పేరు స్టెఫెను. స్టెఫెను గారు ఆయన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడంట. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఖచ్చితంగా దేవుని ఉద్దేశం ప్రకారంగా ఇతరులను క్షమించే గుణం కలిగి ఉంటారని చూసుకున్నామండి. నిజంగా ఆయన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు. అలా అని ఎలా క్షమించారు అంటే 60వ వచనంలో రాయబడి ఉంది, వారి మీద ఈ పాపం మోపవద్దని దేవుణ్ణి క్షమించమని వేడుకుంటున్నట్లుగానండి వ్రాయబడింది. అంటే పరిశుద్ధాత్మతో నిండబడిన వారు
ఇతరులను క్షమించగలుగుతారు అనేసి అర్థమవుతుందండి. ఆరవదిగా ఇంకెవరు ఇతరులను క్షమించగలుగుతారు అంటే యేసు వైపు చూచిన వారు. ఏమండి, యేసు వైపు చూచిన వారు ఖచ్చితంగా ఇతరులను క్షమించగలుగుతారు అని చెప్పబడుతుంది. అక్కడే రాసిందండి అదే మాటలోనే 7వ అధ్యాయంలోనే. ఇప్పుడే మనం చదువుకున్నాం కదండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోనే 7వ అధ్యాయంలోనే స్టెఫన్ను రాళ్లతో కొడుతూ ఉంటేనండి, స్టెఫను ఆకాశం వైపు తేరి చూస్తే ఏం కనిపించిందంటే అతనికి దేవుని కుడిపార్శ్వంలోని యేసుప్రభు ఉన్నట్లుగా ఆయన ముఖం తేరి చూడడం వల్ల ఆయన వాళ్ళందరినీ ఏమండి రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. కొట్టి చంపేస్తే తిరిగి తిట్టట్లేదు, లేకపోతే తిరిగి తిరగబడట్లేదు. ఏమంటున్నాడు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళని క్షమించమని బ్రతిమలాడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు మోకాళ్ళు వేసి. ఎందుకు అంటే ఆయన యేసు వైపు చూడటం వల్ల. యేసు వైపు చూస్తే క్షమించే గుణం వస్తుందా అంటే వస్తుందండి. ఎందుకంటే ఎంతోమంది భక్తులు అట్టి విధంగా జీవించున్నారు ఈ లోకంలో. నిజంగా మన మధ్యలో గొడవలు జరిగాయి అనుకోండి ఈ లోకంలో, ఏమంటారు అంటే ఒరే నీ ముఖం చూసి ఈయన్ని విడిచిపెడుతున్నాను. ఏమన్నా నిజమే కదండి. అంటే వాళ్ళ ముఖం చూసి ఈయన్ని విడిచిపెడుతున్నారంటే ఆయన మంచివాడై ఉండాలి. అలాంటి యేసయ్య ముఖం చూసి స్టెఫన్ ఏమన్నారంటే రాళ్లతో కొట్టినా పర్లేదు ప్రభువా, వాళ్ళను మాత్రం క్షమించు అని ప్రార్థన చేయగలుగుతున్నాడండి. అటువంటి గుణము మనకి రావాలి అంటే ఏం చేయాలంటే యేసు వైపు చూచి నేర్చుకోమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంకెవరు మన ఇతరులని క్షమించగలుగుతారు అంటే దేవుని ఆత్మచేత లేదా దేవుని చేత అయితే అభిషేకింపబడతారో వారు ఇతరులను క్షమించగలుగుతారు. ఇక్కడ మనకి బైబిల్ గ్రంథంలో 2 మనుషులు కనిపిస్తారండి. ఎవరు అంటే ఒకరు దావీదు, రెండవదిగా సౌలు. దావీదు మీద దేవుని యొక్క అభిషేకం ఉంది. దావీదు సౌలును క్షమించగలుగుతున్నాడు. దావీదుకు హాని చేయాలని సౌలు ఎన్నిసార్లు ప్రయత్నిస్తూ ఉన్నా కానీ దావీదు సౌలుని క్షమిస్తూనే ఉంటాడండి. నిజంగానండి, అంటే అటువంటి అభిషేకం మనకి ఉంటేనండి మనము కూడా క్షమించగలుగుతాం. ఏం చేస్తున్నారంటే సౌలు చంపడానికే తిరుగుతున్నాడు, దావీదుని చంపేద్దామని అనుకుంటున్నాడు. కానీ సౌలు ప్రతిసారి దేవుని పట్ల ప్రార్థించుకుంటున్నాడు. నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ కష్టం వచ్చిందని ప్రార్థించుకుంటున్నాడు. కానీ సౌలును మాత్రం అభిషేకం ద్వారా దేవుని ద్వారా మాత్రం దూషించి చంపమని మాత్రం ఏనాడు అడిగినట్లు ఎక్కడా కనిపించలేదండి. ఈరోజు మనం దేవుని చేత అభిషేకింపబడే వ్యక్తులమైతే మన శత్రువులను మాత్రం తప్పకుండా క్షమించగలుగుతామండి. అంతే కదండి, దావీదు కూడా అలాగే క్షమించినట్లుగా కనిపిస్తుంది. ఈనాడు మనం 7 విషయాలను తెలుసుకున్నాం, చెప్పుకున్నాం. ఏమండి, మన పట్ల అన్యాయంగా ప్రవర్తించే వారిని ఎలా క్షమించాలి, ఎలాంటి వారిగా ఉంటే మనం క్షమించగలం అనేటువంటిదండి. ఒక్కసారి లైన్గా చెప్పేస్తాను, చూసుకొని ముగించుకుందాం. మొదటిది, దేవుని కుమార్తెలుగా ఉంటేనండి మనం క్షమించగలం అని వ్రాయబడి ఉంది. రెండవదిగా, దేవుని చిత్తము, దేవుని ప్రణాళికను ఎరిగిన వారముగా ఉంటే క్షమించగలమంటండి. మూడవదిగా, నిజమైన క్రైస్తవులు లేదా తిరిగి జన్మించిన వారముగా ఉంటే మనం ఇతరులను క్షమించే మనసు మనకి ఉంటుంది అంటున్నారు. నాలుగవది, మన నిజమైన శత్రువు ఎవరు అని తెలుసుకోగలిగితేనంట మనం అందరినీ క్షమించగలం. అలాగే ఐదవదిగా, పరిశుద్ధాత్మతో నిండబడిన వారిగా ఉంటే క్షమించగలం. అలా ఆరోదిగా, యేసు వైపు చూచిన వారముగా ఉంటే క్షమించగలం. ఏడవదిగా, దేవుని చేత అభిషేకింపబడిన వారముగా ఉంటే క్షమించగలం. ఈ అన్ని లక్షణాలే కాదండి, యేసులో ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఆయన అంతటి శ్రమలు పెట్టినా, అంతటి ఇబ్బందులు పెట్టినా, ఆయన్ని చంపడానికి ఫస్ట్ నుండి ప్రయత్నిస్తూ ఉన్నా సరే క్షమిస్తూనే వచ్చాడు. అటువంటి గుణం కావాలి అంటే ఈ క్వాలిటీస్ అన్నీ మనలో కనిపిస్తేనే అటువంటి గుణం మనం సంపాదించుకోగలం. అలా మనం జీవిస్తేనే దేవుడుండే రాజ్యానికి కూడా మనం చేరుకోగలం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, తండ్రి నాయన, నీ కుమారుడు తండ్రి త్యాగాన్ని తండ్రి ఈనాడు తండ్రి మేమందరం జ్ఞాపకం చేసుకుంటూ ఆ 7 మాటలు తండ్రి మేము వివరించుకుంటూ ఉంటుండగా ప్రతి బిడ్డకు తోడుగా నీడగా ఉండండి తండ్రి. తండ్రి నాయన, ఏ తల్లిదండ్రులు చేయలేని ఇంతటి తండ్రి త్యాగం తండ్రి నీ కుమారుని తండ్రి లోకం కోసం తండ్రి అర్పించావు తండ్రి నాయన. ఆయన నిలబడిన తండ్రి సాదృశ్యంగా తండ్రి ఎట్టి విధమైన మాటలు చెప్పి ఉన్నాడో, ఎలా అయితే జీవించమన్నాడో తండ్రి అట్టి విధముగా తండ్రి మా జీవితాలను తండ్రి జీవిస్తూ తండ్రి చివరకు నీ లోకానికి వచ్చే భాగ్యం తండ్రి మాకందరికీ ప్రసాదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.